డే 4 శబరిమల యాత్రలో దీక్ష కంప్లీట్ చేసుకొని డోన్కి 35 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. డోన్లో 35 కిలోమీటర్స్లో అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంది. వెళ్తుండగా మాకు శ్రీ భువన గాయత్రి శక్తిపీఠం అయితే కనిపించింది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మేమైతే బయలుదేరిన తర్వాత దారిలో ఇంకో పెద్ద హనుమాన్ విగ్రహం అయితే కనిపించింది. నాకైతే ఆగి ఫోటో దిగి దర్శనం అయితే చేసుకోవాలనిపించింది. కానీ బుల్లెట్ బండి లోడ్ వల్ల చేయలేకపోయాను. బండి మీద నుంచి దర్శనం చేసుకొని బయలుదేరాను. నేషనల్ హైవే 44 టోల్ ప్లాజా దగ్గర ఆర్ఎస్వి రెస్టారెంట్ అన్నస్వామి అయితే నాకు ఆహ్వానం పలికారు, నా మిత్రుడు అన్నస్వామి. అక్కడ నుంచి మేము బయలుదేరి డోన్ దగ్గర ఉన్న సాయిబాబా మందిర్ చూసాం, చాలా అద్భుతంగా ఉంది. దాని తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చాం. డోన్లో చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. ఎంతమంది స్వామిలు ఉన్నారంటే అక్కడ అయ్యప్పలంతా అక్కడే ఉన్నారనిపించింది. నాకైతే చాలా ఆనందం వేసింది. అక్కడ భజనలు, కీర్తనలు, అయ్యప్పలంతా కలిసి భక్తి భవనంతో పేటతుళ్ళు అయితే ఆడారు. నాకు చాలా అద్భుతంగా ఉంది. అండ్ అక్కడే పడి పూజ కూడా కంప్లీట్ చేశారు. చాలా అద్భుతంగా అనిపించింది. పేటతుళ్ళు ఆడుతుంటే నేనైతే వాళ్ళని చూస్తూ మయమర్చిపోయాను. అయ్యప్ప భక్తి భవన్ అయితే ఎంత చూపించుకుంటున్నారు స్వామిలు. డోన్ స్వామిలందరికీ స్వామియే శరణమయ్యప్ప. డోన్ స్వామిలందరూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప శరణం, స్వామియే శరణమయ్యప్ప. డోన్కి అయ్యప్ప స్వామిలందరూ విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. దాని తర్వాత అయ్యప్ప స్వామి లోకవీరం అయితే చెప్పాం. లోకవీరం చెప్పినాక క్షమాపణ అయితే కోరుకున్నాం. అయ్యప్ప స్వామికి ఎటువంటి తప్పులు చేసినట్టు. దాని తర్వాత హరిహరాసనం పాడి అయ్యప్ప స్వామిని అయితే నిద్రించాం. హరిహరాసనం అయిన అనంతరం స్వామిలందరం కలిసి అల్పాహారం అయితే సేవించాం. అల్పాహారం అయిపోగానే మేము డోన్ దగ్గర నుంచి ఉన్న టోల్ ప్లాజా ఆర్ఎస్వి రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ అయితే నిద్రించాం. పొద్దున్నే లేచి మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో కలుద్దాం. స్వామియే శరణమయ్యప్ప.